సార్, మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో హరీష్ రావు గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? నమస్కారం అండి. జి చక్రధర్ గౌడ్ అని ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్ భారత రాష్ట్రీయ సమితి అంటే బీఆర్ఎస్ లీడర్ అండ్ అదర్స్ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. ఆ కేసు హరీష్ రావు మిగతా వాళ్ళ మీద బుక్ అయినప్పుడు అందరూ చాలా పజిల్ అయ్యారు. ఇట్ట కూడా జరగద్దాని. దీనికి సంబంధించి చాలా ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. ఈ కంప్లైంట్ అనేవాడు ఒక ఫౌండర్ ఆఫ్ ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అన్నమాట. అయ్యా, నన్ను హెరాస్ చేశారు, నాకు థ్రెట్స్ వచ్చినాయి, నా మీద అన్లాఫుల్ సర్వేలెన్స్ త్రూ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేశారని చెప్తే ఇండియన్ పీనల్ కోడ్లు 120B కింద క్రిమినల్ కాన్స్పిరసీ, 386 ఎక్స్ట్రాక్షన్ కింద, 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద రిజిస్టర్ చేస్తూ సెక్షన్ 66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా కేసు రిజిస్టర్ చేశాడు. అయితే ఈయనిచ్చిన కేసులో హరీష్ రావు అనే ఆయన నా మీద గ్రెడ్జి పెట్టుకున్నాడు. ఎందుకంటే నేను చాలా చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నాను. ఫార్మర్స్ ఎవరైతే చనిపోయారో ఆ ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి నేను చాలా సపోర్ట్ చేస్తున్నాను. దీనివల్ల ఈయనకి నా మీద కోపం వచ్చి ఈయనకి ఏమైనా ఎగనెస్ట్ అవుతానేమో అని చెప్పి ఒక కేసులు ఫ్యాబ్రికేట్ చేసి నా మీద ఫోన్ ట్యాపింగ్ పెట్టి తర్వాత ఒక విధమైనటువంటి థ్రెట్, లైఫ్ థ్రెట్ కూడా నాకు చేశారు అని చెప్పేసి ఈయన కేసు పెట్టాడు. అందరికీ తెలిసిన విధంగా ఈయన నెఫ్యూ, చంద్రశేఖరరావు గారికి నెఫ్యూ ఈయన. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ కేసు మీద చాలామందిని అరెస్ట్ చేశారు పోలీస్ ఆఫీసర్స్. ఒక ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. మరి ఒక వన్ ఆఫ్ ద విట్నెస్ అనుకోండి, అక్యూజ్డ్ అనుకోండి, ఒక టాప్ పోలీస్ అఫీషియల్ అమెరికాలో ఉన్నాడు. ఆయన నేను డిజిటల్ రూపంలో ఇస్తానంటున్నాడు. ఆయన యొక్క ఎక్స్ప్లెనేషన్ దాన్ని ఒప్పుకోలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఈ ప్రభాకర్ రావు అనే అతను డిఎస్పీ, దానివల్ల ఆయన అరెస్ట్ జరగలేదు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగదు అనుకున్నారు. కానీ ఈ లోపలే హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూసుకొని ఆ ఎక్స్ప్లెనేషన్ మీద బేస్ చేసుకొని ఆయన్ని అరెస్ట్ చేస్తారు అనేది ఎక్కువ మంది అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ హరీష్ రావు అనే ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయనకు ఉన్నటువంటి రిలేషన్ వల్ల చంద్రశేఖర్ గారితో హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో ఆయన ఉన్నారు. కాబట్టి హరీష్ రావు మీద, రాధాకృష్ణరావు మీద, ఇంకా ఇతరుల మీద ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏవైతే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఈయన కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఇప్పుడు దాకా మరి ఈయన అరెస్ట్ జరగలేదు. ఈ గౌడ్ అనే ఆయన గతంలో బీజేపీలో జాయిన్ అయ్యి అసెంబ్లీ టికెట్ కోసం ట్రై చేశాడు, కానీ రాలా. తర్వాత బీఎస్పీలో జాయిన్ అయ్యి టికెట్ తెచ్చుకొని అసెంబ్లీలో ఓడిపోయాడు. అంటే ఈయనకి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈయన కూడా సీరియస్గానే హరీష్ రావుని అరెస్ట్ చేయించి ఆయన్ని జైలుకి పంపించి తద్వారా ఆయనకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం జరిగేటట్టుగా చూడాలనేది ఆయన కోరిక. దానికి సంబంధించే ఈ కేసు అనేది ఆయన పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా హరీష్ రావుని అరెస్ట్ చేసి నాకు న్యాయం చెప్తారని ఆయన అంటున్నాడు. బట్ సీనియర్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేయడం చాలా రోజులైంది. ఇన్వెస్టిగేషను ఇప్పటికి చాలా ముందుకు వచ్చింది, కానీ ప్రైమ్ అక్యూజర్ ఇంకా అరెస్ట్ కాలేదు. ప్రైమ్ అక్యూజర్ అరెస్ట్ కాకుండా కాన్స్పిరసీని ప్రూవ్ చేయటం, అందులో లీడర్స్ యొక్క రోలు మానిటరీ వైజు, ఇన్స్ట్రక్షన్స్ వైజు వాళ్ళు ఇచ్చారా లేదనేది ప్రూవ్ చేయటం అనేది ఆధారాలు దొరకడం చాలా కష్టం. కాకపోతే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇప్పుడు అమెరికాలో ఆదాని మీద వచ్చిన కేసులో వాళ్ళ నెఫ్యూ ఒక ఫోన్ సీజ్ చేసి ఆ ఫోన్ ద్వారా ఎవిడెన్స్ని రిట్రాక్ట్ చేసి ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎంత ఉండనేది చాలా ముఖ్యం.
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల ద్వారా సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఆధారంగా శిక్షలు పడే దానికోసం ట్రై చేస్తారనేది అందరూ అనుకుంటున్నారు. ఈ సందర్భంలో హరీష్ రావుకి నోటీస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. పొలిటికల్గా కానీ లీగల్గా కానీ ఖచ్చితంగా సీరియస్గా దీని మీద చర్యలు ఉంటాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి 7 టైమ్ ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ లీడరు, గతంలో ఆయనకి రాజకీయంలో చాలా అనుభవం ఉంది. అటువంటి ఆయన అరెస్టుని జనం తట్టుకొని మరి ఆయనకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే లీగల్గా ఆయన ఫైట్ చేసి బెయిల్ తెచ్చుకుంటారా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. అందరూ వెయిట్ చేసి చూడాలని చెప్పి నేను చెప్తాను. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.